నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. ఇరాన్తో ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క చర్చలు విఫలమైతే ఇరాన్ మీద భారీ స్థాయిలో దాడి చేస్తామని చెప్పేసి, అలాగే ముఖ్యంగా శాంతి ఒప్పందం కుదరాలంటే కానీ తప్పనిసరిగా హార్ముజ్ జలసంధిని చమురు రవాణాకు తెరవాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నొక్కి చెప్పడం జరిగింది. కీలకమైన జలమార్గానికి ట్రంప్ జలసంధి అని పేరు పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో దాని యొక్క పేరు తీసేసి స్ట్రైట్ ఆఫ్ ట్రంప్ అని పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే అది పూర్తిగా ఇరాన్ ఆధీనంలోకి వెళ్లకుండా అందరికీ హార్ముజ్ జలసంధి మీద హక్కులు కల్పిస్తామని చెప్పి ట్రంప్ తెలుపుతూ ఉన్నారనమాట. అది ప్రపంచానికి సంబంధించిన జలమార్గం అని చెప్పేసి వెంటనే వారు ట్రంప్ జలసంధిని తెరవాలి అంటే హార్ముజ్ను క్షమించండి, పాటున ట్రంప్ జలసంధి అంటూ ఉన్నాను, హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని చెప్పేసి ఒక చమత్కారంగా అయితే అమెరికా అధ్యక్షుడు అయితే తెలపడం జరిగింది. అలాగే అమెరికా వచ్చేసి ఇరాన్ మీద విరుచుకుపడుతుందని చెప్పేసి, నా విషయంలో ప్రమాదాలు జరగవు, మరీ ఎక్కువగా జరగవని చెప్పేసి హాస్యాస్పదంగా అయితే మాట్లాడడం జరిగిందనమాట. ప్రస్తుతం యుద్ధం ఆగాల కొనసాగాల అన్నది ఇరాన్ మాత్రమే నిర్ణయిస్తూ ఉందని చెప్పేసి, మేము పెట్టిన 15 పాయింట్ల ప్రతిపాదన ఏదైతే ఉందో దాంట్లో ఏమాత్రం తక్కువ చేయకుండా అన్నిటికీ ఆమోదం తెలపాలన్నమాట. ఒకవేళ ఆమోదం తెలపకపోతే కానీ అమెరికా ఒక్కసారి ముందడుగు వేస్తే కానీ, తర్వాత క్షమించమని బతిమాలుకున్నా సరే కానీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ట్రంప్ అయితే తెలుపుతూ ఉన్నారు. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.